तब प्रधानमंत्री जी ने स्वयं मंशा व्यक्त करी थी कि इसको जेपीसी को देना चाहिए। इस पर विस्तृत चर्चा सभी स्तर पर होनी चाहिए। इसलिए मुझे लगता है कि इसमें सदन का ज्यादा समय जाया करे बगैर अगर मंत्री जी कहते हैं कि इसको जेपीसी को सौंपने के लिए वो तैयार है, तो जेपीसी में सारी चर्चा होगी और जब जेपीसी के रिपोर्ट के आधार पर कैबिनेट इसको पारित करेगी तब भी फिर से चर्चा होनी है। तो मैं मानता हूं कि माननीय मंत्री जी अगर जेपीसी में रखने की इच्छा व्यक्त करते हैं तो यहीं पर एक चीज समाप्त हो जाएगी। प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, डिवीजन लॉबी खाली की जाए। లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ చేపట్టగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. లోక్సభ అలాగే రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం అలాగే ఒకే ఎన్నిక ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ జమిలీకి సంబంధించినటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కొన్ని పార్టీలు అయితే తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్డీఏకి సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఈ యొక్క బిల్లుకు మద్దతునిచ్చాయి. అయితే జేపీసీకి పంపించాలని కూడా అందరూ కూడా నిర్ణయించారు. అయితే అసలు ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం కూడా, ఈ బిల్లుని సభలో ప్రవేశపెట్టడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ డివిజన్ కూడా కోరాయి. అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఓటింగ్ జరపాలని ప్రతిపక్షాలన్నీ కూడా పట్టుబట్టిన నేపథ్యంలో ఓటింగ్ జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ అంటే తొలిసారిగా కొత్త పార్లమెంటు నిర్మించిన తర్వాత తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. అయితే ఇందులో మొత్తం 543 మంది సభ్యులకు గాను కేవలం ఇప్పుడు ఓటింగ్ కనుక మనం చూసుకుంటే మొత్తం 369 మంది ఓట్లు మాత్రమే అక్కడ నమోదయ్యాయి. మిగతా వాళ్ళ ఓట్లు ఏమయ్యాయని తెలియకపోవడంతో ఇప్పుడు అందరికి కూడా స్లిప్పులు ఇవ్వడం జరిగింది. సో అంటే కొంతమంది